ఆయన వ్యక్తిగత జీవితం కాబట్టి ఆయన గురించి మనం ఎక్కువ ఎక్కువ స్పందించి ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే కనిష్టం తన లైఫ్ తను తీసుకున్న నిర్ణయం ఎలాగైతే వ్యక్తిగత జీవితానికి ఒక నిర్ణయం తీసుకున్నారో అలాగే పొలిటికల్గా ఆయన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ వస్తారా రారా, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తీసుకుంటారా లేదా, లేదా ఆయన మా పార్టీలో మళ్ళీ కొనసాగుతారా లేదా, పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారా అన్నది కాలమే ఉంది. కాలం దానికి సమాధానం చెప్తుంది. ఎదురు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరి కాసేపట్లో మాట్లాడతా, మీరు అందుబాటులో ఉండండి. మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర్ సత్యం గారు, అయితే అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా, సోదరులందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఇప్పుడైతే సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బీజేపీలోకి దువ్వాడ శ్రీనివాస్ వెళ్తున్నారని, మరి ఆయన వైసీపీ పార్టీ అయితే ఆయన సస్పెండ్ అయితే చేసింది, మరి ఆయన వీడారా లేదని ఇంకైతే క్లారిటీ లేదు. కానీ మరి బీజేపీలోకి వస్తే బీజేపీ చేర్చుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఎన్డీఏ కూటమిలో ఆయన వెళ్ళే అవకాశం ఉందంటారా బీజేపీలో? సార్ ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, అందరు వెళ్తున్నట్టుగానే ఈయన వెళ్ళడం తప్పు ఏమీ లేదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు నాకు నేను వైసీపీలో శాశ్వతంగా ఉండిపోతాను, మా వైసీపీ శాశ్వతంగా ఒక 150 సంవత్సరాలు అధికారులు ఉండిపోతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, జనసేన పార్టీని కానీ, లేదా ఇదే టీడీపీని కానీ, ఇదే బీజేపీని కానీ దుర్భాషలాడిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని అయితే అలాంటి కొడక, ఇలాంటి నా కొడక, నేను లేపేస్తాను, నేను చంపేస్తాను, లాభాస్తోటి అలా తిట్టి ఇలా తిట్టి ఎన్ని బూతులు తిట్టాడో చెప్పడం కాదు, ఒక గంట పడుతుంది అవి తిట్లు అని చెప్పాలంటే. అటువంటి దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇలా కూటమి పార్టీ బీజేపీలో జాయిన్ అయినా, టీడీపీలో జాయిన్ అయినా, జనసేన పార్టీ అయినా ముగ్గురికి నమస్కారాలు చేయాల్సిందే, ముగ్గురు కలిసి పనిచేయాల్సిందే. ఏ పవన్ కళ్యాణ్ అయితే తిట్టాడో ఇవాళ పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలిగా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడంటారు చూసారా, ఆ స్క్రిప్ట్ బాగా రాశాడు ఏంటి. అయితే ఈ సందర్భంలో మన సోదరు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. ఆయన బహుశా ఫస్ట్ టైం మాట్లాడారు అనుకుంటా, ఇంత కేకలు వేయకుండా, ఆవేశపడిపోకుండా, ఎవరిని బూతులు తిట్టకుండా మా శ్రీనివాసరావు గారు అంటూ మాట్లాడారు. అదే పవన్ కళ్యాణ్ అయితే ఈడంటూ మాట్లాడే మా లక్ష్మణ్ రావు గారు మా శ్రీనివాసరావు గారు అని మాట్లాడారంటే చాలా నేను హర్షిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన అన్నిదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారిని పిలిచి సరి చేసుకో, ఇలాంటివి ఉంటుంటాయి సహజం, తప్పులు ఎవరైనా చేస్తారో, ఆయన అన్న మాట లక్ష్మణరావు గారు చెప్పి తప్పులు ఎవరైనా చేస్తారో కానీ సరి చేసుకో, బయటికి రాకుండా చూసుకో, ప్రజల్లోకి వస్తే మనకమ్మో పార్టీలో గొడవ జరుగుతుంది, మనకు బ్యాడ్ అవుతుంది అని చెప్పారట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే దువ్వాడ శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారు చట్టబద్ధంగా చేసిన పెళ్లిళ్ళు అయితే మా పెళ్లిళ్ళ మీద మాత్రం డయాసుల మీద పబ్లిక్ మీటింగుల్లోని నానా హింస చేసేసే జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాసరావు గారిని అయితే సరి చేసుకోన్నారట. అంటే తన పార్టీ వాళ్ళకైతే ఒక రూలు, పవన్ కళ్యాణ్కి అయితే మరొక రూలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ యొక్క ద్వంద్వనీతి. ఇంకో మాట ఏమన్నారు, లక్ష్మణ్ రావు గారు ఏ డిబేట్ లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ అలా చేయలేదు, పవన్ కళ్యాణ్ ఇలా చేయలేదు, పవన్ కళ్యాణ్ ఆడికి దక్షిణ చేశారు, పవన్ కళ్యాణ్ ఈయన తీసేది, పవన్ కళ్యాణ్ అలా చేయాలి ఇలా చేయాలని ఈయనే డిక్టేట్ పెట్టి రూల్స్ చెప్పేస్తుంటారు, ఈయనే ఆర్డర్స్ ఇచ్చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుని అదే ఫైనల్ అంటున్నారు. ఇది తప్పు అని అంటలేదు, రైట్ అని అంటోలే. ఈ వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం. కానీ ఇతరు చెప్పినట్టు లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వినేయాలి, లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పార్టీ నిర్ణయాలు తీసుకొని పవన్ కళ్యాణ్ పొత్తులో ఉండాలన్నా, ఉండకపోవాలన్నా, ఎవరినైనా సస్పెండ్ చేయాలన్నా, చేయకపోవాలన్నా లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వినేయాలి. ఇది వైసీపీ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు అన్నమాట. లక్ష్మణ్ రావు గారి నిర్ణయం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ కానీ. మరో పాయింట్ ఏంటంటే, ఇవాళ దువ్వాడ శ్రీనివాసరావు గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, కొడాల నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్ళడానికి దారి లేదు సార్. దారి క్లోజ్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా బరి తెగించి నేను వెళ్తానంటే ఓకే. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉందండి, ఏ పార్టీలో జాయిన్ అవుతాడు చెప్పండి. జనసేన పార్టీ జాయిన్ అవడానికి లేదు, ఎందుకంటే నాన్న బూతులు తిట్టాడు. బీజేపీలోకి వెళ్తే అవకాశం సుగమం చేసుకుంటున్నారని అక్షర్ సత్యం గారు,
బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారని కొంత ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. దాన్ని ఆయన ఖండించడం లేదు. అంటే ఖండించకపోవడానికి కూడా ఒక రాజకీయంగా చూడాలా? అంటే ఆయన మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడానికి ఇవేమన్నా ఒక ఊపుల్లాగా అంటారు కదా, ఉడత ఊపుల్లాగా అలా ఏమైనా చేసే అవకాశం ఉందా? నిజంగానే బీజేపీలోకి వెళితే మన్నగలుగుతారా? మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పాలి దీన్ని. సార్ ఇప్పుడు